కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి కుంభకోణాలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఘోష్ కమిటీ ఏదైతున్నదో ఆ నివేదిక చెల్లనేరదు, అది పూర్తిగా చట్ట విరుద్ధము, నామ్స్ ప్రకారం ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేయలేదు, నామ్స్ ప్రకారం దాని నివేదిక లేదని చెప్పి ఈ రోజు హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, అదే విధంగా రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది. వీళ్ళు ఏ రకంగా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అనేక రకాల హామీలు ప్రజలకు ఇచ్చారు. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబము కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో ముంచింది. మేము అధికారంలోకి వస్తే 1,00,000 కోట్లు వసూలు చేస్తామని చెప్పి పదే పదే ప్రకటించినటువంటి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఇక మీకు సమయమే లేదు, పోయేకాలం వచ్చింది. అయినా కూడా మరి ఇప్పటి వరకు ఏ రకంగా దానిపైన ముందుకెళ్లారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కై నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా, మనం ఇద్దరం కలిసి ఉందాము, నీకు అండ నీవు, నేను నాకు అండ నీవు అనే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, అదే విధంగా కేసీఆర్ పదురుకొని ఈ రకంగా తెలంగాణ ప్రజలకు మోసం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి కుంభకోణాలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఘోష్ కమిటీ ఏదైతున్నదో ఆ నివేదిక చెల్లనేరదు, అది పూర్తిగా చట్ట విరుద్ధము, నామ్స్ ప్రకారం ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేయలేదు, నామ్స్ ప్రకారం దాని నివేదిక లేదని చెప్పి ఈ రోజు హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, అదే విధంగా రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది. వీళ్ళు ఏ రకంగా ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అనేక రకాల హామీలు ప్రజలకు ఇచ్చారు. 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబము కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో ముంచింది. మేము అధికారంలోకి వస్తే 1,00,000 కోట్లు వసూలు చేస్తామని చెప్పి పదే పదే ప్రకటించినటువంటి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఇక మీకు సమయమే లేదు, పోయేకాలం వచ్చింది. అయినా కూడా మరి ఇప్పటి వరకు ఏ రకంగా దానిపైన ముందుకెళ్లారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కై నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా, మనం ఇద్దరం కలిసి ఉందాము, నీకు అండ నీవు, నేను నాకు అండ నీవు అనే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, అదే విధంగా కేసీఆర్ పదురుకొని ఈ రకంగా తెలంగాణ ప్రజలకు మోసం చేస్తా ఉన్నారు.